రైట్, ఇప్పటి వరకు మనం ప్రీమియం యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ, టైం వాల్యూ గురించి తెలుసుకున్నాం. అది చాలా చాలా ఇంపార్టెంట్. మరి మనం ఈ రోజు తెలుసుకున్న పోయేది ఆప్షన్ గ్రీక్స్ గురించి. ఓకే, ఈ రెండు వీడియోలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది భయపడతారు, అన్న ఆప్షన్ గ్రీక్స్ అంటే ఏంది, అవి ఏం అర్థమైతలేవు, అవి టెక్నికల్గా యూజ్ చేసి చెప్తారు, మాకు ఏం అర్థమైతలేవు అని చెప్పేసి చాలా మంది బాధపడతారు. అట్లా ఫీల్ కావాల్సిన అవసరం లేదు, సింపుల్గా చెప్పేస్తా. వైట్ బోర్డు మీద అయినా సరే సింపుల్గా చెప్పేస్తా, మీరు జీవితంలో కూడా మర్చిపోరు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ ఆప్షన్స్ అనేది ముందే ప్లాన్ చేసి ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసి పెట్టేసారు. ఆ స్ట్రక్చర్లోకి ఆప్షన్ సెల్లర్, ఆప్షన్ బయర్ వెళ్ళి ట్రేడింగ్ అనేది చేస్తాం. ఓకే, ఆల్రెడీ ఒక కట్టిన బిల్డింగ్లో పోయి మనం అందరం పోయి ఆడుకుంటున్నాం అన్నట్టు లెక్క. ఈ ఆప్షన్స్ అనేవి మనవి కావు, గ్రీక్ నుంచి వచ్చినాయి. అందుకే ఆప్షన్ గ్రీక్స్ అని చెప్పేసి అంటాం. యూరోప్ కంట్రీ నుంచి వచ్చినాయి. అక్కడ నుంచి చాలా దేశాలు అడాప్ట్ చేసుకుని, కొన్ని దేశాల్లో ఇల్లీగల్ కూడా ఆప్షన్ ట్రేడింగ్. ఓకే, మన దేశంలో లీగల్ అయినట్టే ఇంకొన్ని దేశంలో ఇల్లీగల్. ఈ ఆప్షన్ గ్రీక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు బ్రదర్ అంటే, ఈ 4 కారకాలు కూడా 5వ కారకం ఉంటుంది, అది అవసరం లేదు మనకు, పెద్ద ఇంపాక్ట్ అనేది పడదు. ఈ 4 అనేది ఇంపార్టెంట్ మనకు, డెల్టా, గామా, టీటా, వేగా. ఈ 4 కూడా ప్రీమియం మీద ప్రభావం అనేది చూపిస్తాయి. మనం ఆప్షన్ ట్రేడింగ్ బిజినెస్ చేసేది ప్రీమియం తోటి, కాబట్టి మనకి వీళ్ళ గురించి నాలెడ్జ్ అనేది ఉండాలి. అన్న ఆప్షన్ గ్రీక్స్ గురించి నాకు ఏమీ తెలియదు, మరి నేను ట్రేడింగ్ చేయలేను అంటే చేయొచ్చు. దాన్ని ట్రేడింగ్ అన్నారు, గ్యాంబ్లింగ్ అంటారు. ఏదైనా సరే ఒక విషయంలో మనం దిగుతున్నప్పుడు కనీసం 25% నాలెడ్జ్ అన్నా ఉండాలి. ఓకే, మన దగ్గర ఇప్పుడు క్యాపిటల్ ఉందా లేదా, సంపాదిస్తున్నామో తర్వాత విషయం, కానీ నాలెడ్జ్ అనేది ఉండాలి. గుడ్డిగా దొంగే బదులు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, స్కిల్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ప్రీమియం యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ, టైం వాల్యూ ప్లస్ ఈ 4 ఆప్షన్ గ్రీక్స్ గురించి తెలుసుకుంటే మనం స్ట్రాటజీ అనేది సొంతగా బిల్డ్ చేసుకోవచ్చు, హెడ్జింగ్ కూడా సొంతగా చేయొచ్చు. డెల్టా, గామా గురించి తెలుసుకుందాం. ఓకే, ఈ రెండు కూడా ఒకేసారి తెలుసుకుంటాం. ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. రైట్, అన్నిటికంటే ఫస్ట్ మీరు చూడాల్సింది స్కేల్ చూడాలి. ఓకే, ఇది ఒక స్కేల్ అనేది వేసినాం. ఓకే, స్కేల్ను బాగా గమనించాలి. ఇది ఫస్ట్ మనకు 0.5 ఉంది కదా, ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఏటీఎం అని రాసిన ఇక్కడ, అంటే ఎడదమని దగ్గర ఉంటుంది. ఇది ఎప్పుడు వాల్యూ అనేది ఎడదమని దగ్గర ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఏం రాసిన, సిఈ అని రాసిన, అంటే ఇది కాల్ ఆప్షన్ స్కేల్. దేని స్కేల్ బ్రదర్ అంటే డెల్టా యొక్క స్కేల్. డెల్టా అనేది ఒక స్కేల్ అని చెప్పేసి మనం అనుకోవాలి. తెలుసు కదా, మన స్కేల్ ఎట్లుంటుందో దాని మీద సెంటీమీటర్లు ఉన్నట్టే దీని మీద కూడా స్కేల్ అనేది ఉంటుంది. కాకపోతే ఈ స్కేల్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 2 సైడ్లు షిఫ్ట్ అయిపోతుంది. ఇది కాల్ ఆప్షన్ స్కేల్. దీన్ని రివర్స్ చేసుకుంటే పుట్ ఆప్షన్ స్కేల్ అనేది వస్తుంది. మీకు ఇది అర్థమైంది అనుకో, దానికి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. డెల్టా అనేది ఒక స్కేల్. దీంట్లో వాల్యూలు ఏ విధంగా ఉంటాయి బ్రదర్ అంటే 0, 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9, 1. ఈ విధంగా 0 నుంచి మొదలుపెట్టి 1 వరకు రీచ్ అవుతుంది ఈ స్కేల్. ఓకే, ఇంతకంటే ఎక్కువ ఉండదు, ఇంతే ఉంటుంది ఈ స్కేల్. పుట్ ఆప్షన్కి అయితే రివర్స్లో ఉంటుంది, అంతే. ఈ స్కేల్ డెల్టా స్కేల్ కాబట్టి ఈ వాల్యూస్ అన్ని కూడా డెల్టా వాల్యూస్. మార్కెట్ ఈ స్కేల్ మధ్యలో కిందికి మీదకి మూవ్ అవుతూ ఉంటుంది. ఈ మూవ్ అయినప్పుడు స్కేల్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. మార్కెట్ బట్టి స్కేల్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ స్కేల్ అనేది ఎక్స్పైరీ దగ్గరికి వచ్చినాక మన ప్రీమియంలు తగ్గిపోతున్నాక మన స్కేల్ అనేది దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే, దగ్గరికి వచ్చేస్తుంది. ఇది దీనికి ఉన్న క్వాలిటీస్. రైట్, ముందు మనం డెల్టా గురించి మాట్లాడుకుందాం. డెల్టా వాల్యూ అనేది ప్రీమియం ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది అనేది చూద్దాం. ఓకే, రైట్, మనం ఏమనుకున్నాం, ఎడదమని తీసుకున్నాం. మనం ఆల్రెడీ మ్యాక్సిమం ఎడదమని తోటే ట్రేడ్ చేస్తాం కదా, చాలా మంది ఎడదమని తోటే మనం ట్రేడ్ చేస్తున్నాం అని చెప్పేసి అర్థం చేసుకుంటే అది అవుట్ ఆఫ్ ద మనీ తోటి ట్రేడ్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఇన్ ద మనీ తోటి ట్రేడ్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. రైట్, ఎట్ ద మనీ నిఫ్టీలో ఎగ్జాంపుల్ 23,000 దగ్గర మార్కెట్ ఉందని అనుకుందాం. దీని ప్రీమియం కాల్ ఆప్షన్ ప్రీమియం ఒక 100 రూపాయల దగ్గర ఉందని చెప్పేసి అనుకుందాం. ఓకే, రైట్, ఇప్పుడు మార్కెట్ ఈ దగ్గర ఉంది. స్కేల్ అనేది షిఫ్ట్ చేస్తాం కదా, ఇక్కడికి షిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ స్కేల్ అనేది ఇటు షిఫ్ట్ చేస్తాం. 23,000 దగ్గర మార్కెట్ ఉంది, దాని ప్రీమియం 100 దగ్గర ఉంది కాల్ ఆప్షన్. మనం కాల్ ఆప్షన్ స్కేల్ అనేది చూస్తున్నాం కదా. కాల్ ఆప్షన్ ఉద్దేశం ఏంటి, మార్కెట్ అప్ సైడ్ పోతుందని మన ఉద్దేశం. దాని ప్రకారంగా ట్రేడ్ అనేది చేస్తున్నాం. రైట్, స్కేల్ అనేది ఏం చేస్తాం, తీసుకొచ్చి ఇక్కడ షిఫ్ట్ చేస్తాం. ఏమవుతుంది, ఏటీఎం 0.5 లెవెల్ వస్తుంది. ఓకే, ఇక్కడ 0.5 వస్తుంది. డెల్టా వాల్యూ మనకి 0.5 వస్తుంది. అప్ సైడ్ పోయేటప్పుడు కాల్ ఆప్షన్ డెల్టా ఎట్లుంది, తగ్గుతూ పోతా ఉంది. తగ్గుకుంటా 0 దగ్గరికి పోతా ఉంది. ఓకే బ్రదర్, ఇది 4 సార్లు తగ్గిందంటే 0 అయిపోయింది కదా, అట్నే ఉంటుంది అంటే కాదు. మీకు సింపుల్గా అర్థం కానీ డైరెక్ట్ ఈచ్ వన్ డెల్టా మధ్యలో నేను ఏం చేసిన అంటే ఒక పాయింట్ గ్యాప్ ఇచ్చుకుంటా వెళ్ళిపోయినా. ఓకే, దీనికి మధ్యలో గ్యాప్ ఒకటి ఉంటుంది, దీనికి మధ్యలో గ్యాప్ ఒకటి ఉంటుంది. ఈ విధంగా ఇచ్చుకుంటా పోయినా. కానీ ఇది 5 స్ట్రైక్ల మధ్యన కథం కాదు, ఇంకా పెరుగుతూ పోతూ ఉంటుంది. ఓకే, వాల్యూ అనేది అంతే ఉంటుంది, స్కేల్ అనేది అంతే ఉంటుంది, కాకపోతే కొంచెం ఎక్స్పాండ్ అయి ఉంటుంది. దీని మధ్యలో విలువలు కూడా మనకు అలా కనిపిస్తాయి. ఇక్కడ ఆప్షన్
మనం చైన్లో చూస్తాం కదా, ఆప్షన్ చైన్లో డెల్టా, టీటా, గామా, వేగా వాల్యూస్ ఉంటాయి దాంట్లో చూస్తే మనకు అర్థమైంది. ఇంకా సబ్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి, మీకు అర్థం కానీ సింపుల్గా ఈ విధంగా చేసిన కన్ఫ్యూజ్గా అనేది కావద్దు నేర్చుకునే టైంలో. రైట్, ఇప్పుడు నా డైరెక్షన్ అనేది అప్ సైడ్, ఈ స్కేల్ అనేది ఏం చేస్తాం, తీసుకొచ్చి ఇక్కడ ఫిక్స్ చేస్తాం. ఇక్కడ D0.5 అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మార్కెట్ కనుక డెల్టాని మనం ఎట్లా డివైడ్ చేస్తామంటే, డెల్టా అనేది ఏ విధంగా పనిచేస్తుంది అంటే, మార్కెట్ అనేది 23,000 దగ్గర ఉన్నప్పుడు మనం ట్రేడ్ అనేది తీసుకున్నాం, 100 రూపాయల ఎంట్రీ అనేది ఇచ్చినాం. 23,000 దగ్గర నుంచి 23,100 దగ్గరికి రీచ్ అయింది. ఓకే, ఈడున్నప్పుడు ఓకే డెల్టా వాల్యూ అనేది 0.5 ఫస్ట్ ఈ లెవెల్లో ఎంట్రీ అనేది ఇచ్చినాం. మార్కెట్ అనేది మన డైరెక్షన్లో ఒక 100 పాయింట్లు మూవ్ అయింది. మరి మార్కెట్ 100 పాయింట్లు మూవ్ అయితే ఈ ప్రీమియం 100 పాయింట్లు మూవ్ అవుతుందా? కాదు, ప్రీమియం అనేది కరిగిపోతుందని మనకు తెలుసు, దాన్ని టీటా అంటాం. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. పెరుగుతుందా? పెరగదు. 100 పాయింట్లు పెరుగుతుందా? పెరగదు. ఫ్యూచర్ మాత్రమే పెరుగుతుంది. ఆప్షన్ పెరుగుతుందా? పెరగదు. మరి ఎంత పెరుగుతుంది బ్రదర్ అంటే, దీని వాల్యూ అనేది డెల్టా వాల్యూ అనేది మనకు కాన్స్టెంట్గా ఉంటుంది. ఎడదమని డెల్టా అనేది చెప్పుకున్నాం కదా, అది పుట్ ఆప్షన్కైనా కాల్ ఆప్షన్కైనా సమానంగా ఉంటుంది. కానీ ఈ మీదికి పోయినప్పుడు కాల్ ఆప్షన్ డెల్టా అనేది తగ్గింది, అదే పుట్ ఆప్షన్కి అయితే పెరుగుతూ ఉంటుంది. కిందికి వచ్చేటప్పుడు కాల్ ఆప్షన్ డెల్టా అనేది పెరిగింది, కానీ పుట్ ఆప్షన్కి అయితే తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే కాల్ ఆప్షన్ అవుట్ ఆఫ్ ద మనీ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాబట్టి డెల్టా అనేది తగ్గుతూ ఉంటుంది. పుట్ ఆప్షన్ అవుట్ ఆఫ్ ద మనీలు డౌన్ సైడ్ ఉన్నాయి కాబట్టి డెల్టా అనేది తగ్గుతూ ఉంటుంది. డౌన్ సైడ్ 3,000 నుంచి 23,100 దాకా మార్కెట్ అనేది రీచ్ అయింది. ఇప్పుడు నా ప్రీమియం ఎంత పెరగాల అని డిసైడ్ చేసేదే డెల్టా. ఎట్లా డిసైడ్ అవుతుంది బ్రదర్ అంటే, దీని డెల్టా ఎంత 0.5 ఇంటూ ఎడదమని తీసుకున్నాం కదా మనం, ఎడదమని డెల్టా 0.5 ఇంటూ ఎన్ని పాయింట్లు మూవ్ అయితే 100 ఇంటూ 100 తీసుకుంటే మనకు డెల్టా వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఎంత 50 పాయింట్లు మూవ్ అవుతుందట. ఓకే, 50 పాయింట్లు మూవ్ అవుతుంది, 100 పాయింట్లు మూవ్ అవుతాయి. రైట్, ఇప్పుడు మనం ఈ లెవెల్లో ఉన్నప్పుడు మార్కెట్లో ఎంట్రీ అనేది తీసుకున్నాం. రైట్, ఒక 100 పాయింట్లు మూవ్ అయింది. దీని డెల్టా అనేది దీని ప్రీమియం అనేది ఒక 50 పాయింట్లు పెరిగింది. కరెక్ట్, కానీ ఇప్పుడు ఎడదమని చేంజ్ అయిపోయింది కదా, ఇక్కడికి వచ్చేసింది ఎడదమని. మరి ఇప్పుడు ఎడదమని డెల్టా ఎంత ఉండాలా? 0.5. కానీ మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం? ఇక్కడ. మరి దీని డెల్టా ఎంత ఉంటుంది ఇప్పుడు? దాని కింది వాల్యూ అవుతుంది. ఓకే, కాల్ ఆప్షన్ కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడికి మూవ్ అయింది కాబట్టి ఈ డెల్టా అనేది అప్ సైడ్ షిఫ్ట్ అయిపోయింది. మరి కింద ఉన్న డెల్టా ఈ లెవెల్కి వచ్చేస్తుంది. ఇప్పుడు దీని డెల్టా ఎంత అవుతుంది? 0.6. ఇప్పుడు ఎడదామని ఇది అవుతుంది. అంటే నెక్స్ట్ 100 పాయింట్ అట్నే మార్కెట్ అప్ సైడ్ వెళ్తూ ఉంటే వీడికి వెళ్ళిపోయిన తర్వాత ఇది ఎడదామని అయితే 0.5 అవుతుంది, ఇది 0.6 అవుతుంది, ఇది 0.7 అవుతుంది. మనం ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకున్నాం. అంటే మన ప్రీమియం అనేది ఇందమని అయితే పోతా ఉంది, మన డైరెక్షన్లో మార్కెట్ అనేది పోతా ఉంది కాబట్టి మన ప్రీమియం అనేది 100 నుంచి 200కి వెళ్ళిపోతుంది, 200 నుంచి 300కి వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఇందమని అయితే పోతా ఉంటుంది. ఇందమని అయినప్పుడు ఏమనుకున్నాం మనం? ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది పెరుగుతుంది. ఇంట్రెన్సిక్ వాల్యూ పెరుగుతుందంటే దాని డెల్టా పెరుగుతుంది అనేది అర్థం. ఇందమని పెద్ద ఇందమని అవుతుందని అర్థం. మనం ఏమనుకున్నాం? ఇందమనీలకు డెల్టా అనేది పెరుగుతా పోతుంది. అది ఎంతెంత ఇందమని అయితే స్కేల్ అంతా పైనకు వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఒక 1000 పాయింట్లు మూవ్ అయింది అనుకో, సీదా ఈ స్కేల్ అనేది ఈ దాకా వచ్చేస్తుంది. మనం ఈ లెవెల్లో ఉన్నప్పుడు ఎంట్రీ తీసుకున్నాం కదా, ఎడదమని దగ్గర ఉన్నప్పుడు ఈ స్కేల్ అనేది ఈ లెవెల్కి వచ్చేస్తుంది. అంటే ఒక 500-600 పాయింట్లు 700 పాయింట్లు పెరిగిన తర్వాత అక్కడ నుంచి పెరిగే ప్రతి 100 పాయింట్లకు మన ప్రీమియం అనేది 100 పాయింట్లు ఆల్మోస్ట్ మూవ్ అనేది ఇస్తుంది. స్టార్టింగ్ ఎంత ఇచ్చింది? 50 పాయింట్లు ఇచ్చింది, సగం ఇచ్చింది. నెక్స్ట్ 100 పాయింట్లకు కొంచెం ఎక్కువ ఇచ్చింది, 60 పాయింట్లు ఇస్తుంది. నెక్స్ట్ 100 పాయింట్లకు 70 పాయింట్లు, నెక్స్ట్ 100 పాయింట్లకి 80 పాయింట్లు. అంటే కాల్ ఆప్షన్ అనేది ఇందమని అయితే పోతూ ఉంటే దాని డెల్టా అనేది పెరుగుతూ పోతూ ఉంది, ప్రీమియం కూడా పెరుగుతూ పోతూ ఉంది. రైట్, ఇది డెల్టా. మార్కెట్ మన డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు అంటే బ్రదర్ మన డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు, మన ర్యాంక్ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు కాదంటే అవుతుంది. అప్పుడు రివర్స్లో ఏమవుతుంది? డెల్టా అనేది తగ్గిపోతుంది. సపోజ్ ఇక్కడ ఉన్నప్పుడు మనం ఎంట్రీ ఇచ్చినాం, డౌన్ వచ్చింది, ఏమవుతుంది? స్కేల్ అనేది కిందికి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది అనుకో, 0.7గా వచ్చింది అనుకో, ఒక 200 పాయింట్లు తగ్గింది అనుకో, తగ్గితే ఏమవుతుంది? ఈ 200 పాయింట్ల స్కేల్ కిందికి వచ్చేస్తుంది. అప్పుడు దీని డెల్టా ఎంత అవుతుంది? 0.3 అవుతుంది. అర్థమైందా? మన ప్రీమియం అనేది తగ్గుతూ ఉంటుంది. స్టార్టింగ్లో ఎక్కువ తగ్గుతుంది, తర్వాత 100 పాయింట్లకు కొంచెం తక్కువ తగ్గుతుంది, తర్వాత 100 పాయింట్లకు ఇంకొంచెం తక్కువ తగ్గుతుంది. ఆ విధంగా తగ్గి ఆ విధంగా తగ్గి ప్రీమియం అనేది కొంచెమే ఉంటుంది. అది మార్కెట్ మూవ్ అయినా కానీ పెద్ద ఇంపాక్ట్ అనేది ₹1, ₹2 పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే అది ఎక్కువ రియాక్ట్ అయితే లేదు కదా అని చెప్పేసి దాన్నే ఎక్కువ ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దాంట్లో ఉన్న మొత్తం టైం వాల్యూ కాబట్టి కరిగిపోయి నష్టాలు పాలవుతారు. ఇది
డెల్టా. ఓకే, అర్థమైంది కదా. డెల్టా మార్కెట్ ఒక 100 పాయింట్లు మూవ్ అయితే ఆ ఎడద మనీ ప్రీమియము లేదా ఇంద మనీ ప్రీమియము లేదా అవుట్ ఆఫ్ ద మనీ ప్రీమియం ఎంత మూవ్ కావాలనేది చెప్తుంది. ఇదే మార్కెట్ 23,000 దగ్గర ఉన్నప్పుడు నేను ఎడద మనీ కాకుండా ఇంద మనీ తోటి ట్రేడ్ చేస్తాను. చూద్దాం. రైట్, ఇదే లెవెల్ దగ్గర మార్కెట్ ఉంది 0.5 దాని డెల్టా, 23,000 ప్రీమియం డెల్టా 0.5. రైట్, నేనేం చెప్తున్నా అంటే 22,500 కాల్ ఆప్షన్ తీసుకొని ట్రేడ్ అనేది చేస్తున్నా. దాని డెల్టా ఎగ్జాంపుల్ ఆ ప్రీమియము ఒక 500 చిల్లర ఉంది అనుకుందాం. ఓకే, దాని డెల్టా ఎంత ఉంది? ఒక 0.9, ఆల్మోస్ట్ 0.10, లేకపోతే దాన్ని 1 అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఉందని అనుకుంటే ఆల్మోస్ట్ 1 దగ్గర ఉంది. మన ఇదే మ్యాక్సిమం డెల్టా స్కేల్లా ఇదే మ్యాక్సిమం లెవెల్ కాబట్టి ఈ ప్రీమియం తీసుకున్నాం, ట్రేడ్ అనేది చేస్తున్నాం. ఇక్కడ ఎంట్రీ అనేది ఇచ్చినాం, డైరెక్ట్ మన డైరెక్షన్లో 100 పాయింట్లు మూవ్ అయింది మార్కెట్. అప్పుడు ఏమవుతుంది బ్రదర్ అంటే ఇది కూడా ఆల్మోస్ట్ 95 నుంచి 100 పాయింట్ల మధ్యలో మూవ్ అనేది ఇస్తుంది ప్రీమియం. ఓకే, ఎడద మనీ తోటి ట్రేడ్ చేసినప్పుడు మనకి 50 పాయింట్లు ప్రాఫిట్ వచ్చింది. మార్కెట్ మూవ్ మన డైరెక్షన్లో ఒక 100 పాయింట్లు మూవ్ అయితే. ఓకే, ఇంద మనీతో ట్రేడ్ చేసినప్పుడు డీప్ ఇంద మనీ ఒక 500 పాయింట్ల ఇంద మనీ తోటి దాని డెల్టా ఆల్మోస్ట్ 1 దగ్గర ఉన్న దాన్ని తీసుకొని ట్రేడ్ అనేది చేసినప్పుడు మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది? ఆల్మోస్ట్ 95 నుంచి 100 పాయింట్లు ప్రాఫిట్ అనేది వచ్చింది. ఇప్పుడు మనకు బెనిఫిట్ దేంట్లో ఉంది బ్రదర్ అంటే ఇంద మనీలో ఉంది. కానీ ఇంద మనీ ప్రీమియం ఎక్కువ వాల్యూ అనేది ఉంటుంది, ఎందుకంటే దాంట్లో ఇంట్రెస్ట్ వాల్యూ ఉంటుంది, టైం వాల్యూ ఉంటుంది. మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. కాబట్టి ఎక్కువ ధర అనేది దొరుకుతాయి. ఎక్కువ ధర అనేది ఎక్కువ మంది దగ్గర ఉండదు కాబట్టి పైసలు ఏం చేస్తారు? ఎడద మనీ తోటి ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా తక్కువ ఉన్నోళ్ళు స్టార్టింగ్లో ట్రేడింగ్లోకి దిగిన వాళ్ళు అవుట్ ఆఫ్ ద మనీ తోటి ట్రేడింగ్ అనేది చేస్తారు. ఏమనుకున్నాం మనం? అవుట్ ఆఫ్ ద మనీ డెల్టా తక్కువ ఉంటుంది, పెరగడం కూడా తక్కువ పెరుగుతుంది. సపోజ్ ఎడద మనీతో ట్రేడ్ చేస్తే మనకు 0.5 50 పాయింట్లు పెరుగుతుంది ప్రతి 100 పాయింట్లు ఆ ప్రీమియం. ఇప్పుడు అవుట్ ఆఫ్ ద మనీతో ట్రేడ్ చేద్దాం. ఓకే, ఎడద మనీతో ట్రేడ్ చేసినాం, ఇంద మనీతో ట్రేడ్ చేసినాం. ఈ రెండింటిలో మనకు బెస్ట్ ట్రేడ్ ఇంద మనీతో దొరికింది. బరాబర్ స్టాప్ లాస్ పెట్టుకుని కనుక అంటే ఆల్మోస్ట్ ఫ్యూచర్ డెల్టా అనేది ఫ్యూచర్కు డెల్టా ఉన్నది. కాకపోతే ఫ్యూచర్ అనేది ఆల్మోస్ట్ దాని డెల్టా కనుక దానికి ఉంటే 100 దగ్గర ఉంటుంది. అంటే మార్కెట్ ఎట్లా మూవ్ అయితే అట్లా మూవ్ అవుతుంది ఫ్యూచర్. ఓకే, డికే అనేది ఉండదు దాంట్లో. ఫ్యూచర్కు డెల్టా కనుక ఉంటే మనం దాన్ని 1 అని చెప్పేసి అనుకుంటాం. అదేవిధంగా ఈ ఇంద మనీ డెల్టా అనేది డీప్ ఇంద మనీ డెల్టా అనేది ఆల్మోస్ట్ ఫ్యూచర్ లాగా పనిచేస్తుంది. కాకపోతే దాని వాల్యూ అనేది ప్రీమియం వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది అంతే. రైట్, ఇప్పుడు అవుట్ ఆఫ్ ద మనీ తోటి చేస్తాం. అవుట్ ఆఫ్ ద మనీ 0.2 డెల్టా ఉన్న ప్రీమియంను మనం బై చేసినాం. ఓకే, 40 రూపాయలు సంథింగ్ ఎంతనో ఉంది. ఇప్పుడు మార్కెట్ ఈడు ఉన్నప్పుడు ఇది 23,000 లెవెల్ దగ్గర ఉన్నప్పుడు మార్కెట్ ఇది ఏం చేసిన అంటే అవుట్ ఆఫ్ ద మనీ ప్రీమియం తోటి ట్రేడ్ అనేది తీసుకున్నాం. దాని డెల్టా ఎంత ఉంది? 0.2. రైట్, ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్లు మార్కెట్ అనేది మన డైరెక్షన్లో మూవ్ అయింది. ఎన్ని పాయింట్లు పెరుగుతుంది మనకు ప్రాఫిట్? ఎన్ని పాయింట్లు వస్తుంది? 0.2 ఉంది కదా దీని డెల్టా, 20 పాయింట్లు మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. అది స్పీడ్గా మూవ్ అయితే 20 పాయింట్లు వస్తుంది, లేకపోతే మధ్యలో టీటా అనేది పడుతుంది. దాని గురించి కూడా మనం ముందు చెప్పుకుందాం. ఓకే, అంటే అవుట్ ఆఫ్ ద మనీ తోటి చేస్తే మనకు పర్ఫార్మెన్స్ అనేది అంత కరెక్ట్గా లేదు. ఎడ్ ద మనీ తోటి చేస్తే ఓకే, న్యూట్రల్. ఆల్మోస్ట్ మూవ్ స్టార్ట్ అయితే మనకు ఇంద మనీ అయితే ఉంటే మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. నువ్వు డైరెక్ట్ డీప్ ఇంద మనీ తోటి ట్రేడ్ అనేది చేస్తామంటే మనకు ఆల్మోస్ట్ ఫ్యూచర్ లాగా పనిచేస్తుంది కాబట్టి ప్రాఫిట్ లాస్ అనేది తొందరగా చూపిస్తుంది. ఓకే, సైడ్ వేస్ ఉన్నా కూడా కొంచెం స్కాల్పింగ్ అనేది సింపుల్గా చేయొచ్చు, బరాబర్ స్టాప్ లాస్ పెట్టుకుంటే. ఇది డెల్టా. మార్కెట్ ఒక నిర్ణీత దూరం ప్రయాణిస్తే ఆ ప్రీమియం ఎంత మూవ్ కావాలనేది డిసైడ్ చేసేది డెల్టా. దాంట్లో రాంగ్ డైరెక్షన్లో మూవ్ అయినా రైట్ డైరెక్షన్లో మూవ్ అయినా ఎంత మూవ్ కావాలనేది డిసైడ్ చేసేది డెల్టా. రైట్, ఇప్పుడు డెల్టా అనేది మనకు అర్థమైపోయింది. ఇది కాల్ ఆప్షన్ డెల్టా, దీనికి రివర్స్ చేసుకుంటే పుట్ ఆప్షన్ డెల్టా అనేది వచ్చేస్తుంది. రైట్, ఇప్పుడు గామా అంటే ఏందో చూద్దాం మనం. డెల్టా అంటే మనకు అర్థమైతే గామా అంటే ఏందో మనకు అర్థమవుతుంది. ఏంది బ్రదర్ గామా అంటే? ఫస్ట్ ఏమనుకున్నాం మనం? ఎడ్ ద మనీ నుంచి స్టార్ట్ అయితే కనుక 0.5 లెవెల్ దగ్గర ఉంది డెల్టా. అప్ సైడ్ ఒక 100 పాయింట్లు పోయింది. ఏమైంది? డెల్టా చేంజ్ అయిపోయింది, స్కేల్ అనేది అప్ సైడ్ వెళ్ళిపోయింది. ఓకే, ఈ 0.5 అప్ సైడ్ వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఎడ్ ద మనీ ఇది అవుతుంది. 0.5 ఈడికి వస్తుంది, 0.4 పైన పోతుంది, 0.6 ఈడికి వస్తుంది. మనం ఈ లెవెల్లో ఎంట్రీ అనేది ఇచ్చినాం. అంటే ఇప్పుడు డెల్టా అనేది ఎంత వచ్చింది? 0.6 వచ్చింది. అంటే దాని అర్థమైంది బ్రదర్ అంటే నెక్స్ట్ మూవ్ అయ్యే 100 పాయింట్లకు ఇప్పుడు మూవ్ అయింది. ఓకే, 50 పాయింట్లు ప్రాఫిట్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఒక 100 పాయింట్లు మూవ్ అయింది, కానీ దీని డెల్టా చేంజ్ అయిపోయింది కదా, ఒక పాయింట్ పెరిగింది. అంటే నెక్స్ట్ 100 పాయింట్లకు 60 పాయింట్లు అనేది పెరుగుతుంది. అంతకు అర్థమైందా? ఫస్ట్ 100 పాయింట్లకి 50 పాయింట్లు పెరిగింది మనం ఎడ్ ద మనీ తోటి చేస్తే.
నెక్స్ట్ 100 పాయింట్లకు డెల్టా చేంజ్ అయింది కాబట్టి పైన షిఫ్ట్ అయితే ఉంది కాబట్టి ఒక 100 పాయింట్లు ఇందమని అయింది కాబట్టి మన ప్రీమియం డెల్టా అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ 100 పాయింట్లకు మళ్ళీ 50 పాయింట్లు పెరగదు, 60 పాయింట్లు పెరుగుతుంది. దాని నెక్స్ట్ 100 పాయింట్లకు 70 పాయింట్లు పెరుగుతుంది. అంటే ప్రతి 100 పాయింట్లకు చేంజ్ అనేది వస్తుంది కదా. ఈ చేంజ్ ఒక 10 పాయింట్లు ఎక్కువ పెరుగుతుంది ప్రీమియం. ఆ పెరిగిన చేంజే, ఆ వచ్చిన చేంజే గామా. ఓకే, ఆ గామా అంటే ఏంది, ఈ డెల్టాలో వచ్చిన మార్పే గామా. ఓకే, డెల్టా వల్ల ప్రీమియంలో వచ్చిన మార్పే గామా. ఫస్ట్ 50 పాయింట్లు పెరిగింది, ఇది డెల్టా. నెక్స్ట్ 60 పాయింట్లు పెరిగింది, ఇట్లా డెల్టా ఎంత 50, గామా ఎంత 10. అర్థమైందా? ఆ పెరిగిన ఎక్స్ట్రా ప్రీమియం ఉంది కదా, ఎక్స్ట్రా చేంజ్ ఉంది కదా, ఆ చేంజే గామా. అయితే నేను చెప్పిన కదా ఎక్స్పైరీ వరకు ఈ స్కేల్ అనేది దగ్గరికి వస్తూ ఉంటుంది అని చెప్పేసి. ఓకే, దాని పనితీరు అదే విధంగా ఉంటుంది, కాకపోతే స్కేల్ అనేది దగ్గరికి వస్తుంది. ఎందుకంటే ప్రీమియం అనేది తగ్గిపోతూ ఉన్నాయి, అవుట్ ఆఫ్ ద మనీ 0 అయితే ఉన్నాయి. ఆన్నే డెల్టా పెట్టుకుంటే దానికి లాభం లేదు. కాబట్టి ఏం చేస్తుందంటే ఈ స్కేల్ దగ్గరికి వస్తూ ఉంటుంది. అట్లా దగ్గరికి వచ్చినప్పుడు ప్రీమియంలో ఆల్మోస్ట్ ఎట్ ద మనీలో 20 రూపాయలు 30 రూపాయలు వస్తాయి మనకు. ఎక్స్పైరీ రోజు చాలా మనం గమనిస్తాం. అట్లా వచ్చినప్పుడు సడన్గా మూమెంట్ వస్తే కనుక డెల్టాలో ఇమ్మీడియట్ మార్పు అనేది వస్తుంది, ఖతర్నాక్ మార్పు అనేది స్పీడ్గా వస్తుంది. దాన్నే గామా బ్లాస్ట్ అని చెప్పేసి అంటాం. అంటే ఆల్మోస్ట్ చచ్చిపోతున్న ప్రీమియంలు మళ్ళీ బతకడానికి ప్రయత్నం చేస్తాయి కాబట్టి డెల్టా స్కేల్ అనేది దగ్గరికి వస్తుంది. కాబట్టి ఓకే, ఎంత దగ్గరికి వస్తుంది అంటే మన డెల్టా 0.5 కదా, నెక్స్ట్ ఒక 100 పాయింట్ల డెల్టా సీదా 100 దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏమైంది, మధ్యలో ఇవన్నీ ఉన్నాయి మనకు. ఓకే, మధ్యలో ఇవన్నీ ఉన్నాయి. ఏమవుతుందంటే ఇది పుట్ ఆప్షన్కు, ఇది కాల్ ఆప్షన్. 1 ఇక్కడ వస్తుంది, 0 ఇక్కడ వస్తుంది. ఓకే, ఎడమనేమో 0.5 ఉంటుంది అంతే కన్సిస్టెన్సీ. కానీ డైరెక్ట్ 1 ఒక దానికంటే ఒక 100 పాయింట్ల ఇందమని కాల్ ఆప్షన్కు 1 వచ్చేస్తుంది, నెక్స్ట్ 0 వచ్చేస్తుంది. ఓకే, ఇంత దగ్గరికి వస్తుంది స్కేల్. అప్పుడు ఏమవుతుంది బ్రదర్ అంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి ప్రైస్ కనుక ఇట్లా విధంగా మూవ్ అవుతూ ఉంటే గామా అనేది బ్లాస్ట్ అయిపోతుంది. ఓకే, ప్రీమియం అనేది బ్లాస్ట్ అయిపోతుంది. ఫ్యూచర్ లాగా బిహేవ్ చేస్తుంది. ప్రతి 100 పాయింట్లు పెరుగుతూ పోతూ ఉంటుంది. స్టార్టింగ్ ఎంత పెరిగింది, దూరం 700 పాయింట్లు పెరిగితే అప్పుడు 100 దగ్గరికి రీచ్ అయింది దాని డెల్టా, కాలప్షన్ డెల్టా, ఇందమని డెల్టా. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే డెల్టా స్కేల్ అనేది దగ్గరికి వచ్చింది కాబట్టి ప్రీమియం కనుక బ్లాస్ట్ అవుతా ఉంటే ఇమీడియట్ చేంజ్ అనేది వస్తుంది డెల్టాలో. ఇమీడియట్ చేంజ్, మరి వచ్చే చేంజ్ అనేది గామా. దాన్నే గామా బ్లాస్ట్ అని చెప్పేసి అంటే ఇమీడియట్గా డెల్టాలో చేంజ్ అనేది వస్తుంది. అది ఫ్యూచర్ లాగా పనిచేస్తుంది. ప్రైస్ టకా పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇది మనం ఎక్స్పైర్ రోజు ఎక్కువగా గమనిస్తాం. దాన్నే గామా బ్లాస్ట్ అని చెప్పేసి అంటారు. ఓకే, ఇవి రెండు అయితే అర్థమైంది కదా మీకు. రైట్. టీటా ఏంటి బ్రదర్ అంటే ఎక్స్పైరీ వరకు ప్రీమియంలను కొంచెంగా కరిగించేదే టీటా. దాన్నే టైం వాల్యూ అని చెప్పేసి అంటాం. దీని పని ఏంది బ్రదర్ అంటే ఓటీఎం. ఓకే, ఇది కాల్ ఆప్షన్ చెప్తున్నాం. మళ్ళా కాల్ ఆప్షన్ ఓటీఎం ఎటు ఉంటాయి, పైన ఉంటాయి, కింద ఐటీఎంలు ఉంటాయి. అదే పుట్ ఆప్షన్కు ఐటీఎంలు పైన ఉంటాయి, ఓటీఎంలు కింద ఉంటాయి. ఈ అన్ని ఓటీఎంలు ప్లస్ అన్ని ఏటీఎంలు ఆ ప్రైజు ఎక్స్పైరీ వరకు ఏ లెవెల్లో అయితే క్లోజ్ ఇస్తుందో దాన్ని ఎడదామని అంటాం కదా. ప్రైజు కదులుతూ ఉంటుంది, ఇండెక్స్లో ప్రైజు కదులుతూ ఉంటుంది, స్టాక్ ప్రైజు కదులుతూ ఉంటుంది. అది డెరివేటివ్స్లో ఉంటాయి, ఆప్షన్స్లో ఉంటాయి, దాని ప్రైస్ కదులుతూ ఉంటుంది ఇప్పుడు నిరంతరం. అది ఏ లెవెల్లో అయితే క్లోజ్ ఇస్తుందో ఆ లెవెల్లో ఉన్న ఇందమనీ కాకుండా ఏవేవైతే ఇందమనీ కాకుండా ఎడ్ ద మనీలు అవుట్ ఆఫ్ ద మనీ ఉంటాయో అవన్నీ కూడా 0 వేయడమే టీటా. ఇది ఒకేసారి 0 అనేది చెయ్యది, డైలీ కొంచెం కరిగిస్తూ ఉంటుంది. ఈ కరిగించే గుణమే టీటా. ఈ విధంగా ప్రీమియం మీద ప్రభావం అనేది చూపిస్తుంది. ఇవన్నీ కూడా ఫిక్స్డ్గా ఉంటాయి. అంటే ఎట్లుంటాయంటే స్కేలు మార్కెట్ కొత్త కాంట్రాక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంపాక్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, తర్వాత కొంచెం ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత ఇంకొంచెం ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత ఇంకొంచెం ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ విధంగా వస్తూ ఉంటుంది. వీటి తీవ్రత అనేది ఎక్స్పైరీ దగ్గరికి వచ్చినాక మన ఇంపాక్ట్ అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే స్కేల్ అనేది తగ్గుతూ వస్తుంది కదా, ఇంపాక్ట్ అనేది పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే ప్రీమియం అనేది 0 వేయాలంటే ఎక్స్పైరీ రోజు టకా డికే చేస్తుంది మార్కెట్ సైడ్ వైజ్ కనుక ఉంటే. ఈ విధంగా అవుట్ ఆఫ్ ద మనీ ప్రీమియంలను, ఎడ్ ద మనీ ప్రీమియంలను ప్లస్ ఇన్ ద మనీ ప్రీమియంలలో కూడా మనం కొంచెం టైం వాల్యూ అనేది ఉంటుందని చెప్పుకున్నాం కదా.
ఇన్ ద మనీ ప్రీమియం అంటే కేవలం ఇంట్రెన్సిక్ వాల్యూ మాత్రమే కాదు, కొంచెం టైం వాల్యూ అనేది ఉంటుంది దాంట్లో. ఓకే, ఒక ప్రీమియం కాకపోతే ఇన్ ద మనీ ప్రీమియంలో ఇంట్రెన్సిక్ వాల్యూ ఎక్కువ ఉండి టైం వాల్యూ కొంచెం తక్కువ ఉంటుంది. అవుట్ ఆఫ్ ద మనీ ప్రీమియంలో మొత్తం ఉన్నది మొత్తం టైం వాల్యూ. ఎట్ ద మనీ ప్రీమియంలో ఉన్నది మొత్తం టైం వాల్యూ, అది ఇన్ ద మనీ కాకపోతే మొత్తం టైం వాల్యూ జీరో అయిపోతుంది అవన్నీ ఎక్స్పెక్ట్లో. ఈ బాధ్యత తీసుకునేదే టీటా. నాలుగవది వేగ. వేగ అంటే ఏంటి బ్రదర్ అంటే వొలటాలిటీ, ఇంప్లాయిడ్ వొలటాలిటీ. ఓకే, ఐవి. ఓకే, ఈ ఐవి ద్వారానే మనం ఇండియా విక్స్ అనేది తయారు చేస్తాం. విక్స్ మార్కెట్లో వొలటాలిటీ తక్కువ ఉన్నప్పుడు ఎక్కున్నప్పుడు దీని ఇంపాక్ట్ అనేది పడుతుంది. సో ఈ ఆప్షన్ గ్రీక్స్ అన్నింటిలో కింగ్ ఆఫ్ ద ఆప్షన్ గ్రీక్స్ అని వేగాను అంటాం మనం. ఎందుకు బ్రదర్ అంటే ఈ మూడింటితోటి మనం మ్యానిపులేషన్ అనేది చేయలేం డెరివేటివ్ మార్కెట్లో, కానీ ఈ వేగా వల్ల మ్యానిపులేషన్ అనేది చేస్తాం. అది ఏ విధంగా వర్కౌట్ అవుతుందో మనకు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతుంది. దీని పని ఏంది బ్రదర్ అంటే ప్రీమియంల విలువలను పెంచడం తగ్గించడం అనేది చేస్తుంది. ఓకే, జాగ్రత్తగా కన్ఫ్యూజ్ కావద్దు. సపోజ్ ఎగ్జాంపుల్ విక్స్ అనేది రైజ్ అవుతా ఉంది అనుకో. విక్స్ అనేది హై ఉన్నప్పుడు అంటే వొలటాలిటీ హైలో ఉన్నప్పుడు ఏం చేస్తుంది, ప్రీమియంలను ఎక్కువ ధరకి తీసుకుపోతుంది. ఓకే, ఇదే ఎడదామని ప్రీమియంలో ఒక 200 ఉన్నాయి అనుకుందాం, మన కాల్ ఆప్షన్ ప్రీమియంలో పుట్ ఆప్షన్ ప్రీమియంలో. వొలటాలిటీ విక్స్ అనేది రైజ్ అయినప్పుడు మార్కెట్లో వొలటాలిటీ పెరిగినప్పుడు ఇదే ప్రీమియంలను 300 తీసుకుపోతుంది, దాని ఇష్టం ఉన్నంత పెంచుతుంది. ఆ తీవ్రతను బట్టి భయంను బట్టి మార్కెట్లో భయంను బట్టి ప్రీమియంలను పెంచుతూ ఉంటారు. భయం లేదనుకో వెంటనే మళ్ళీ తగ్గిస్తుంది. అట్లా పెంచుతుంది తగ్గుతుంది, పెంచుతుంది తగ్గుతుంది. కాల్ ఆప్షన్ పెంచుతుంది, పుట్ ఆప్షన్ పెంచుతుంది. మార్కెట్ సైడ్ వేస్ ఉన్నా సరే రెండింటిలో పెంచుతుంది. మార్కెట్ ఏదైనా మూవ్ అవుతున్నా సరే విక్స్ డౌన్ అయినప్పుడు వొలటాలిటీ డౌన్ అయినప్పుడు రెండింటిలను తగ్గిస్తుంది. ఆ పని చేస్తుంది. ఓకే, ప్రీమియం ధరలను పెంచుతుంది తగ్గిస్తుంది. ఓకే, పెంచడం తగ్గించడం వేరు, మూవ్ చేయడం వేరు, కరిగించడం వేరు. ఆ మూవ్ అయిన దాంట్లో మార్పు తీసుకురావడం వేరు. ఓకే, 4 వేరు. కన్ఫ్యూజన్ అనేది కావు. ఇది ఆప్షన్ గ్రీక్స్. ఓకే, సింపుల్ గా అర్థమైంది అనుకుంటా. గామా అనేది మనం చూసుకుంటే ఆప్షన్ బయ్యర్కు మిత్రు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకు బ్రదర్ అంటే గామా అనేది స్పీడ్ గా డెవలప్ అయింది అనుకో. సపోజ్ మూవ్ అనేది మంచిగా స్టార్ట్ అయింది, ప్రీమియం అనేది ధనాధన పెరుగుతుంది అనుకో. ఎవరికి బెనిఫిట్, ఆప్షన్ బయ్యర్కు. ఓకే, ప్రీమియం స్పీడ్గా పెరుగుతుందంటే ఆప్షన్ బయ్యర్కు బెనిఫిట్. కాబట్టి ఇది ఆప్షన్ బయ్యర్కు మిత్రువు. ఆప్షన్ బయ్యర్కు మిత్రువు ఏంటంటే ఆప్షన్ సెల్లర్కి ఆటోమేటిక్గా శత్రువు అయిపోతుంది. ఓకే, రైట్. ఇది డెల్టా అనేది ఆల్మోస్ట్ న్యూట్రల్గా ఉంటుంది, దాంతో పెద్ద ఇబ్బంది అనేది లేదు. వచ్చేది ఇబ్బంది మొత్తం గామాతోటి. టీటా అనేది ప్రీమియంను కరిగిస్తుంది. ఆప్షన్ సెల్లర్కు ప్రీమియం కరిగితే లాభం. కాబట్టి టీటా అనేది ఆప్షన్ సెల్లర్కు మిత్రువు. మరి ఆప్షన్ సెల్లర్కు మిత్రువు అయితే ఆప్షన్ బయ్యర్కు శత్రువు ఆటోమేటిక్గా అయిపోతుంది. వేగా అనేది అప్పుడప్పుడు న్యూట్రల్గా పనిచేస్తుంది, అప్పుడప్పుడు బయ్యర్కు ఫేవర్గా పనిచేస్తుంది, అప్పుడప్పుడు సెల్లర్కు ఫేవర్గా పనిచేస్తుంది. విక్స్ అనేది డౌన్ అయ్యి రైజ్ అవుతున్నప్పుడు కనుక మనం ఆప్షన్ బయింగ్ కనుక చేస్తే ప్రీమియం అనేది కరగకుండా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్లస్ అదే టైంలో మనకు మన డైరెక్షన్ మూవ్ అనేది వస్తే ప్రాఫిట్ అనేది వస్తుంది. విక్స్ వేగా అనేది రైజ్ అవుతున్నప్పుడు మార్కెట్ అనేది మన రాంగ్ డైరెక్షన్లో పోయినా కానీ మనకు పెద్ద లాస్ అనేది రాదు. ఎందుకంటే విక్స్ రైజ్ అవుతుంది కాబట్టి ప్రీమియంలు అనేది అంత తగ్గది, దాని టీటా ప్రభావం అనేది ఎక్కువగా ఉండదు. అదే వేగా డౌన్ అవుతున్నప్పుడు, ఓకే, వేగా పెరిగినప్పుడు కనుక మనకు ఆప్షన్ బయింగ్లో ఎంట్రీ అనేది తీసుకుంటే అక్కడ నుంచి కనుక వేగా అనేది డౌన్ అవుతూ ఉన్నప్పుడు మన డైరెక్షన్లో మార్కెట్ పోయినా కానీ మనకు ప్రాఫిట్ అనేది ఎక్కువ రాదు. ఓకే, మన డైరెక్షన్ కంటిన్యూ పోతూ ఉంటే ఓకే, కానీ ప్రీమియం అనేది పెద్దగా రియాక్ట్ కాదు, కొంచెం డ్రాప్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఏ టైంలో టీటా కూడా దానిపైన చేసుకుంటుంది. కాబట్టి రెండు ఫ్రెండ్స్ లాగా పనిచేసి ప్రీమియం అనేది టకా డ్రాప్ చేస్తూ ఉంటాయి. అదే మన రాంగ్ డైరెక్షన్లో పోయిందనుకో విక్స్ డ్రాప్ అవుతుంది, ప్లస్ మన మార్కెట్ మన రాంగ్ డైరెక్షన్లో కూడా పోతుంది. అప్పుడు ఏమవుతుంది బ్రదర్ అంటే ఖతర్నాక్ డ్రాప్ అవుతుంది ప్రీమియం. ఓకే, ఎక్దమ్ హెవీ లాస్ అనేది చూపిస్తుంది. ఇది వేగా. ఓకే, ప్రీమియంలో మార్కెట్ ఉన్న చోట ఉన్నా సరే కాల్ ఆప్షన్ పెరుగుతుంది, అప్పుడప్పుడు పుట్ ఆప్షన్ పెరుగుతుంది. సైడ్ వేస్ ఉన్నా సరే ఎప్పుడు విక్స్ అనేది రైజ్ అయినప్పుడు ప్రీమియం అనేది పెంచుతుంది. అప్పుడు మార్కెట్ మూవ్ అవుతున్నా సరే రెండు ప్రీమియంలను కూడా తగ్గిస్తుంది. ఓకే అన్న, ప్రీమియంలో తగ్గిపోతున్నాయంటే కరిగిపోతున్నాయి కదా టీటా అంటారు కదా అంటే కాదు, కరగడం వేరు, తగ్గించడం. ధర అనేది తగ్గిస్తుంది, పెరుగుతుంది. ఎగ్జాంపుల్ టమాటాలు ఉన్నాయనుకో, టమాటాల ధర అనేది ఈరోజు పెరుగుతుంది, రేపు తగ్గుతుంది, ఈరోజు పెరుగుతుంది తగ్గుతుంది. అవే టమాటాలు అదే మార్కెట్లో ఉన్నాయి కానీ పెరుగుతుంది తగ్గుతుంది, సప్లై డిమాండ్ని బట్టి. అదేవిధంగా వోల్టాలిటీని బట్టి ప్రీమియంలో ఒకరోజు పెద్ద ఉంటాయి, ఒకరోజు చిన్న ఉంటాయి, పెద్ద ఉంటాయి, చిన్న ఉంటాయి. ఇదే వేగా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మీకు అర్థమైంది అనుకుంటా. వీడియో సింపుల్గా అర్థమైతే కనుక లైక్ కొట్టండి. మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.